హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్మా ఐడి ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏపీ పాలీసెట్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మీరు గమనించినట్లయితే మనకు ఈరోజే నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. మనొకసారి మనం వెబ్సైట్ ప్రిఫేస్ చూసినట్లయితే కమెన్స్మెంట్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 12/3/2025 అంటే ఈ రోజు నుంచే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ప్రారంభమయ్యాయి. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చి ఏప్రిల్ 15 అనేది లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డేట్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ పాలీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మనకు ఏప్రిల్ 30th అనేది ఇవ్వడం జరిగింది. అదే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ పాలీసెట్ స్టడీ మెటీరియల్ తెలుగులో ఉంది, అదేవిధంగా పాలీసెట్ స్టడీ మెటీరియల్ ఇంగ్లీష్లోనూ కూడా ఉంది. అంతకుముందు మనం ఎగ్జామ్స్ ఎలాగా రాయడానికి క్వశ్చన్ పేపర్స్ కూడా మనకు మోడల్ క్వశ్చన్ పేపర్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. మీరు ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకు ఫిల్ డీటెయిల్స్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలని ఉంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ పేమెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. 1 వీక్ బిఫోర్ ద ఎగ్జామ్ డేట్కి 1 వీక్ బిఫోర్గా మనం హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకు వెబ్సైట్లో. అదేవిధంగా ఇక్కడ మనం బ్రోచర్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్రోచర్ పైన మనం క్లిక్ చేద్దాము. ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పీడిఎఫ్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఒకసారి అయితే మనం గమనిద్దాం. ఇక్కడ హైలైట్స్ ఆఫ్ పాలీసెట్ 2025కి సంబంధించిన హైలైట్స్ అయితే ఏమున్నాయి అని అయితే మనం గమనించినట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ 30th April 2025 అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ విల్ బీ కండక్ట్ ఇన్ ఆఫ్లైన్ మోడ్ ఓన్లీ, అంటే ఆఫ్లైన్ మోడ్లో అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ పాలీసెట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే 10th క్లాసు పాస్ అయితే ఉండాలి, లేదా 10th క్లాసు ప్రజెంటు రాయబోతున్నటువంటి వాళ్ళు కూడా ఈ పాలీసెట్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ క్రైటీరియా గమనించినట్లయితే ఏజ్ క్రైటీరియా అయితే మనకు ఇక్కడ నో ఏజ్ లిమిట్ టు అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్, అంటే ఎగ్జామినేషన్ అపియర్ అవడం కోసం ఏజ్ లిమిట్ అయితే లేదు. అదేవిధంగా మనం అప్లై చేయాలి అంటే ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి ఓన్లీ మోడ్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది, ఆఫ్లైన్ అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది, polyset.ap.nic.in. అదేవిధంగా టైప్ ఆఫ్ టెస్ట్ వచ్చి కూడా మనకు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందన్నమాట. మనకు ఏబిసిడి ఆప్షన్స్ అయితే ఇస్తారు. మనం వాటిలో రైట్ ఆప్షన్ అనేది మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి క్వశ్చన్ పేపర్లో. ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్స్ని మనం పార్ట్స్గా డివైడ్ చేసుకున్నట్లయితే ఫస్ట్ మ్యాథమెటిక్స్ వచ్చి మనకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ఫిజిక్స్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి, కెమిస్ట్రీ నుంచి 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఆప్షన్స్ పర్ క్వశ్చన్ 4 ఆప్షన్స్ అయితే ఇస్తారు కదా ఒక క్వశ్చన్కి, విత్ 1 కరెక్ట్ రెస్పాన్స్. ఆ 4 ఆప్షన్స్లో ఒకటి కరెక్ట్ అయితే ఉంటుంది అని అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మార్కింగ్ స్కీమ్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి ఒక్క క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. నో నెగటివ్ మార్కింగ్. కొంతమంది ఈ నెగటివ్ మార్కింగ్ ఉంటాయని అనుకుంటారు, కానీ మనకు క్లియర్గా ఇక్కడ నో నెగటివ్ మార్కింగ్ అని అయితే ఇవ్వడం జరిగింది. నెగటివ్ మార్క్స్ అయితే లేవు. అదేవిధంగా టోటల్ టైం మనకు వచ్చి 2 hours ఇవ్వడం జరిగింది, అంటే మినిట్స్లో 120 minutes అనమాట. ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేది సింగిల్ పేపర్ బేస్డ్ ఆన్ ద ఎస్ఎస్సి 2024-25 ఓన్లీ ఎస్ఎస్సికి సంబంధించిన సిలబస్ పైనే ఉంటుంది. మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా, మ్యాథ్స్ నుంచి 50 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 40, కెమిస్ట్రీ నుంచి 30. టోటల్గా ఎస్ఎస్సి సిలబస్ పైన మనకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ మార్క్ రెస్పాన్సెస్ ఆన్ అన్ ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓఎంఆర్ పైన మనం మార్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఎవాల్యుయేషన్ ఫోకస్ అనేది ఇవ్వడం జరిగింది.
సో ఇక్కడ ఆన్సర్ షీట్ ఫార్మాట్, రీకాల్ అబిలిటీ టు రిమెంబర్ ఇన్ఫర్మేషన్. సో ఇది మనం చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ వచ్చి ప్రాక్టికల్ యూజ్ ఆఫ్ నాలెడ్జ్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అనాలిసిస్ అండ్ సింథసిస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అయితే ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇక్కడ ఉండే వెబ్సైట్ని విజిట్ చేసినట్లయితే మోర్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు కంటెంట్స్ వచ్చి ఇక్కడ ఇంట్రొడక్షన్ ఇచ్చారు అబౌట్ ఏపీ పాలిసీ సెట్, అడ్మినిస్ట్రేషన్ స్కాలర్షిప్స్ ఫర్ డిప్లొమా ప్రోగ్రామ్స్. సో ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఇందులో డిప్లొమా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ రిలీజ్ టు పాలిసీ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్కి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఈ బ్రోచర్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చు. ఎలాంటి డౌట్స్ అయితే మీకు అయితే ఉండవు ఫ్రెండ్స్ ఈ బ్రోచర్ని మీరు రీడ్ చేసినట్లయితే. సో అదేవిధంగా సిలబస్ ఇచ్చారు, క్వశ్చన్ పేపర్ స్ట్రక్చర్ ఆఫ్ క్వశ్చన్ పేపరు, మార్క్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సరే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం నెక్స్ట్ పేజీలో. సో ఇక్కడ మీరు గమనించాలి. సో ఇక్కడ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంది కదా, ఇంట్రొడక్షన్ అనమాట. ఇది ఏంటి పాలిటెక్నిక్లో ఏమేమి ఉంటాయి అని, డిప్లొమా కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ పాలిటెక్నిక్లో ఉన్న డిప్లొమా కోర్సెస్ ఏంటి. సో ఒకసారి మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో ఇప్పుడు గమనిద్దాము. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో నేమ్ ఆఫ్ ద డిప్లొమా కోర్సు, పాసిబుల్ ఏరియా ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ఏ ఏరియాలో మనకు జాబ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనేది కూడా అది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. పాసిబుల్ ఏరియాస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, సో మనం పాలిటెక్నిక్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అది కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి గమనిద్దాం. సివిల్ ఇంజనీరింగ్, సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్, రోడ్స్, సో రైల్వేస్. అంటే వీటిల్లో మనం 3 years డిప్లొమా చేస్తే మనకు ఈ ఏరియాలో మనకు ఎంప్లాయ్మెంట్ వస్తుందన్నమాట. సో ఈ ఏరియాలో మనకు జాబ్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్టడీస్ కంటిన్యూ చేయాలంటే బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ మనం తీసుకోవచ్చు. సో ఆ విధంగా సో అన్ని డిప్లొమా కోర్సులు అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఏ కోర్స్ చేస్తే ఏ జాబ్ వస్తుంది, సో నెక్స్ట్ తర్వాత మనం ఏ చదువుకోవచ్చు, ఎడ్యుకేషన్ ఏంటి అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొంతమందికి డౌట్స్ ఉంటాయి. సో మేము ఇప్పుడు నెక్స్ట్ మేమేం చేయాలి అని పాలిటెక్నిక్ చదవబోతున్నటువంటి స్టూడెంట్స్కి మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది ఎంఈసీ అని. సో ఇక్కడ మీకు జాబ్స్ ఏ సెక్టార్లో వస్తాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో వస్తాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో వస్తాయి, ప్రైవేట్ వర్క్షాప్లో, గ్యారేజెస్ అండ్ మెషినరీ, ట్రాన్స్పోర్ట్, ప్రొడక్షన్ యూనిట్స్ అండ్ అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనకు ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ డిప్లొమా కోర్సెస్ అనమాట. ఒకసారి గమనించండి ఎవరు ఏం చేయాలి అనేది, ఎవరు ఏ డిప్లొమా కోర్స్ చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇంజనీరింగ్ గ్రూప్స్ అన్నమాట. సో ఇక్కడ గమనించండి. సో మీరు ఇక్కడ 3 years డిప్లొమా చేస్తే నెక్స్ట్ బీటెక్ అయితే మీరు చేసుకోవచ్చు, లేదు అంటే ఎంప్లాయ్మెంట్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం జాబ్స్ సెర్చింగ్ కూడా చేసుకోవచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ డిప్లొమా తర్వాత మనం జాబ్ ఫీల్డ్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మనకు ఎక్కడెక్కడ వస్తాయి అది కూడా ఇచ్చారు. ఇక్కడ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఉంది. సో మనకు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తే ఏపీఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ సెక్షన్, ఆటోమొబైల్ షోరూమ్స్, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ సర్వీసింగ్ ఆఫ్ ఆటోమొబైల్స్. సో ఈ సెక్టార్లో మనకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు అంటే డైరెక్ట్గా మనం బీటెక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అయితే మనం స్టడీ చేసుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా టోటల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో టోటల్గా మనకు ఇక్కడ 30 కోర్సెస్ వరకు అయితే ఉన్నాయి. మీరు ఈ 30 కోర్సెస్లో మీకు ఇష్టం వచ్చింది మీరు తీసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు మనం రాసేటువంటి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తే దాన్ని బట్టి మనకు మంచి సో ఇక్కడ కోర్సు మనకు అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ద డిప్లొమా కోర్సెస్ అనమాట. సో మంచిగా ఎగ్జామ్ రాసినట్లయితే మంచి ర్యాంక్ వస్తుంది. సో ఆ ర్యాంక్ని బట్టి మనకు కూడా సో ఈ డిప్లొమా కోర్సెస్కి మనం ఎలిజిబిలిటీ అనేది సంపాదించుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్, సో ఒకసారి ఈ బ్రోచర్ని మీరు కంప్లీట్గా రీడ్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై అయితే చేసుకోండి. సో మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ పాలిసీ ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్స్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే మనం
సో ఈ ఎగ్జామినేషన్ని మనం కంప్లీట్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నీ కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకి ఈ బ్రోచర్లో అయితే అందుబాటులో ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.